ఎన్జీ కళాశాల ఆవరణలో ఉన్న పెంటయ్య హాస్టల్ స్థలంలో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు మాదిగ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఎన్జీ కళాశాల వద్ద తొలగించిన డబ్బాలను స్థానికంగా ఉండే చర్మకారులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రావు మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు మాదిగ సంఘాల జేఏసీ సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు ఆయనను నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించినందుకు మరియు కొండేటి మల్లయ్యను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తమ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ నియోజకవర్గంలోని నిరుపేద మాదిగ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే ఆర్థిక సహాయం అందచేయడంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో గ్రామ, పట్టణ, మండల కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజీవన్ రావు మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ పెరిక కరణ్ జయరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కత్తుల షణ్ముఖ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు పెరిక ఉమా మహేశ్వర్, పెరిక సంహితారాణి, గౌరవ అతిథి డాక్టర్ అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్, కత్తుల తులసీదాస్, చింత శివరామకృష్ణ, భాషపాక హరికృష్ణ, కందుల లక్ష్మయ్య, కొప్పోలు అశోక్, వంటపాక యాదగిరి, పెరిక అంజయ్య, విరికి ప్రసాద్, పెరిక హరిప్రసాద్, కత్తుల సందీప్, పడిదల నవీన్ కుమార్, బుర్రి స్వామి, కత్తుల కాశీనాథ్, బొజ్జగోపి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మునుగోటి యాదగిరి, ఎల్లంల శంకర్, జగదీష్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరి మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ఎస్సీ కమ్యూనిటీలో శివైక్యం చెందిన వారి సందర్భంగా వారికి తగిన ఆర్థిక సహాయము మరియు వారి కుటుంబ సభ్యులకు భోజన వసతితో పాటుగా మరియు ఎస్సీ కులంలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతున్నటువంటి వారికి కూడా సంఘ పక్షాన మరి తగిన సహాయ సహకారాలు ఇవ్వడంలో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ అంబేద్కర్ ఆడిటోరియంలో సర్వసభ్య సమావేశము నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశానికి మా సంఘ సభ్యులందరూ కూడా హాజరయ్యి మరి భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి కార్యక్రమాల మీద సమీక్ష సమావేశం జరపడం జరిగింది. మరి ఈ సంఘ పక్షాన మా అందరి పక్షాన ఈనాడు ఒక మాదిగ జాతి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడము మేము హర్షిస్తూ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే నల్లగొండ జిల్లాకు మాదిగ మంత్రి గారిని ఇన్ఛార్జిగా నియమించినందుకు కూడా మా యొక్క సంఘ పక్షాన ప్రభుత్వం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా రాబోయే ఎన్నికలలో కూడా మాదిగ జాతికి అత్యధికమైనటువంటి సీట్లను కేటాయించి వారిని రాజకీయ పరంగా అభివృద్ధిలోకి చేయాలని కూడా మా సంఘ పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎస్సీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా మరి అభివృద్ధి సంక్షేమ పథకాలకు కూడా మాదిగ జాతికి తగినటువంటి ప్రోత్సాహము, సహాయ సహకారాలు అందివ్వాలని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాల మీద మా యొక్క మిత్రులు, మా సంఘ సభ్యులు కూడా వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ ఆడిటోరియంలో మాదిగ జేఏసీ సభ్యులందరూ, నాయకులందరూ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఎంచుకున్న ఎజెండా ప్రకారంగా ఒక ప్రధానమైన అంశం, ముఖ్యంగా మేము మొట్టమొదటగా మాదిగ జాతి పక్షాన అడ్లూరి లక్ష్మణ్ గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు మాదిగ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి జరిగిన పోరాటంలో భాగంగా ఈరోజున్న ప్రభుత్వమే ఏబిసిడి రిజర్వేషన్ల వర్గీకరణ చేసింది. దాని తర్వాత మాదిగలకు సమన్యాయం చేయాలనే దాంట్లో భాగంగా అడ్లూరు లక్ష్మణ్కు మంత్రి పదవి ఇవ్వటం మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇప్పుడు మేము మా ఎజెండాలో భాగంగా ప్రధానమైన అంశం మేము చెప్పుకొచ్చేది ఏంటంటే, నల్లగొండలో మాదిగ చేసి నూతనంగా ఏర్పడి ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొని, ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా ఒక పేద మాదిగ, జనరల్గా మెజారిటీ మాదిగలు పేదలేనే ఉంటారు. ఒక పేద మాదిగ ఇంట్లో ఎవరైనా శివైక్యం చెందితే, ఎవరైనా చనిపోతే ఈ మాదిగ చేసి పక్షాన ఆ రోజులు ఏడుపు తుడుపులు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్న ఇంట్లో ఒక 5,000 రూపాయలు వాళ్ళకి నగదు ఇచ్చి
అక్కడనే మాదిగ జేఏసీ కార్యకర్తలు నిలబడి వచ్చిపోయేటోళ్ళకు భోజన సదుపాయం, ఇంకోటి మంచినీటి సదుపాయం కల్పించి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు కనుక ఇది చేద్దామని ఇప్పటివరకు ఒక 20 నుండి 30 కుటుంబాల్లో ఈ శివైక్యం చెందిన వాళ్ళకు చేయటం అనేది అష్టమ సంస్కారంలో ఒక గొప్ప సంస్కారం అయిన ఈ శివైక్యం చెందిన వాళ్ళకు సేవ అనేది తీసుకోవడం అనేది మాదిగ చేసి చేస్తున్న ఒక అభినందనీయమైన పనిగా గుర్తిస్తున్నాం. సమాజం అంతా కూడా ఎవరైనా అందరూ దీన్ని స్వాగతిస్తుండ్రు, మాకు ప్రోత్సహిస్తుండ్రు. చాలా మంచి పరిణామం. అదేవిధంగా మాదిగ జాతిని ఎడ్యుకేట్ చేయడానికి, మాదిగ జాతిని రాజకీయంగా చైతన్యం చేయడానికి, సామాజికంగా చైతన్యం చేయడానికి, ఆర్థికంగా చైతన్యం చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్తోని రాజకీయాలకు సంబంధం లేకుండా తీసుకోవడం అనేది కూడా గొప్ప విషయం. అయితే ప్రధానమైన పట్టణంలో ప్రధానంగా ఒక 15 సంవత్సరాలుగా, ఒక 20 సంవత్సరాలుగా మేము కొట్లాడుతున్న అంశం, ప్రభుత్వాలు మారుతుండ్రు, నాయకులు మారుతుండ్రు, కానీ వాళ్ళు మాట ఇచ్చి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చినాక దాన్ని పట్టించుకుంటలేరు. స్థానిక ఎన్జి కళాశాలలో పెంటయ్య హాస్టల్ ఐఏఎస్ పెంటయ్య గారు నిర్మాణం చేయడం జరిగింది. అది కొంత శిథిలావస్థలో ఉన్నది. ఆ శిథిలావస్థలో ఉన్న పెంటయ్య హాస్టల్ని అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా 20 సంవత్సరాల నుంచి అలా కాపాడుకుంటూ వస్తున్నాం. దాన్ని తీసేయాలనే ఒక కుట్ర జరుగుతుంది. అందుకనే మేము చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్నది. ఎస్సీ స్టడీ సర్కిల్లో 8 నెలలుగా జీతం ఇవ్వటం లేదు. ఎందుకు ఇది చెప్తున్నాం మేమంటే, బీసీ స్టడీ సర్కిల్లో జీతాలు ఇస్తుండ్రు, బీసీ స్టడీ సర్కిల్లో బ్యాచ్లను ఇస్తుండ్రు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్కు ట్రెజరీ నుంచి జీతం ఇస్తుండ్రు. ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్కు ట్రెజరీ నుంచి జీతం రాదు, అది కాంట్రాక్ట్ బేస్డ్. అయితే ఈ రోజున అడ్లూరు లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినారు కాబట్టి ఆయనకు ఒకటే మాదిగ చేసే పక్షాన మేము అప్పీల్ చేస్తున్నాం. కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ వారి ద్వారా ఆయనకు పంపిస్తాం. ఎస్సీ స్టడీ సర్కిల్లో 8 నెలల జీతం ఇవ్వాలి. ఎస్సీ స్టడీ సర్కిల్ బ్యాచ్ను వెంటనే పునరుద్ధరింపజేయాలి. ఎస్సీ స్టడీ సర్కిల్ను శిథిలావస్థలో ఉన్న పెంటయ్య హాస్టల్ స్థలంలో సొంత భవన నిర్మాణం ఎస్సీ స్టడీ సర్కిల్ చేయాలి. దానికోసం 3 కోట్ల రూపాయల నిధులు గత ప్రభుత్వం డిపాజిట్ చేసి ఉన్నది కలెక్టర్ దగ్గర. ఆ విషయాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ముందు కూడా ఈ కార్యక్రమాలు, మాదిగ చేసే కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీలు ఎవరు తిరిగినా కూడా చాలా నిర్మాణాత్మకంగా చేపట్టాలని, దానికోసం అందరి సహకారం ఉంటుందని, అన్ని రాజకీయ పక్షాలను, అన్ని రాజకీయాల పార్టీల్లో తిరుగుతున్న మనందరినీ కలుపుకుపోవాలని కోరుతున్నాం. మహనీయుల ఆశయ సాధన సమితి మాస్ మరి ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ భవిష్యత్ కార్యక్రమాలని విజయవంతం చేయడానికి మరి కొన్ని ఎజెండా అంశాలు తీసుకున్నాం. ఎన్జీ కాలేజీలో మరి కొన్ని డబ్బాలు పక్క కేసు ఉన్నాయి. అవి చర్మకారుల వృత్తిదారులకు ఇచ్చి వాళ్ళ జీవనోపాధి కల్పించే విధంగా మరి కలెక్టర్ గారు మరి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మాస్ కమిటీ మరి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 మండలాలు, టౌను అన్నీ కలిపి మరి అందరికి మెసేజ్ పోయే విధంగా పూర్తి నిర్మాణం చేయడానికి మరి సమాయత్తం చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో జరగబోయే మాదిగలు, మరి అణగారిన వర్గాలకు, మాదిగలకు, చనిపోయిన వాళ్ళకు మేము చేదోడు వాదోడుగా ఉండి మరి ఎల్లవేళలా ఉంటామని. ఈ సంఘం ఇప్పుడు పటిష్టంగా ఉంది. ఇప్పుడు అంబేద్కర్ భవనం మాకు అది ఒక్కరి చేతుల మీదనే ఉన్నది. అది ఆ భవనం అందరికీ మొత్తం ఎస్సీ మాదిగ మాల సొసైటీకి ఇవ్వాలి. అది దానికి ఒక సొసైటీ వేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. మా సంఘం రిజిస్టర్ అయి ఉన్నది. మా సంఘానికి అంబేద్కర్ భవన్ కావాలని కలెక్టర్ గారికి విన్నపాలు చేస్తున్నాము. మరి మనం రిప్రజెంటేషన్ కూడా సంఘం నుంచి, మాదిగ చేసే సంఘం నుంచి మేము రిప్రజెంటేషన్ కూడా ఇస్తాము. ఆ సంఘం తరఫున మాకు ఆ అంబేద్కర్ మాకు అప్పచెప్పాలని కోరుకుంటూ, మాదిగ జేఏసీ సంఘం తరఫున మరి ఈరోజు మేము అందరం కూర్చొని మరి మాట్లాడుకున్నాము. దీనికి కావాల్సినటువంటి మరి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ చర్చించడం జరిగింది. ఇప్పుడు చేస్తున్నటువంటి పనులే కాకుండా యువకులందరినీ కూడా, మరి మాదిగ జేఏసీ సంఘంలో ఉన్న యువకులందరినీ కూడా ఇంకా వారు ముందుకు మంచి ఆలోచనలతోటి ఆర్థికపరమైనటువంటి మన గొప్ప మరి ఇండస్ట్రీస్ పెట్టుకొని ఇండస్ట్రియలిస్ట్ కావాలని కోరుకుంటున్నాము. వీరికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్లో ఉన్న పిల్లలందరికీ కూడా మరి వారికి మరి యువకులు వారికి మంచి ఇంగ్లీషు తర్వాత మ్యాథ్స్లో కూడా వారికి ముందు రోజుల్లో మరి ఫెయిల్ కాకుండా వారికి ట్రైనింగ్స్ కూడా, వారికి మంచి క్లాసెస్ కూడా ఇచ్చి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా వారికి
ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. దానికి ప్రతి హాస్టల్కు కూడా వెళ్ళి మేము సేవ చేయాలనే మా ఉద్దేశము. ఇప్పుడున్నటువంటి ప్రతి యువకులు కూడా వారి బాధ్యతగా మరి చక్కగా పనులన్నీ నిర్వర్తిస్తూ ముందుకు సాగాలని మరి మేము ఆశిస్తూ ఉన్నాం.